విడిచిపెట్టడం తప్పు చేసేవాళ్ళు మీకు అన్యాయం చేసేవాళ్ళు ఇక్కడ ఉద్యోగాల్లో కూడా ఉండరు. నా పెన్షన్ డబ్బులు నెల నెల దాచుకుంటానని బ్యాంక్ వస్తే కూడా నువ్వు మా దగ్గర కాదు, నువ్వు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసుకోమని చెప్పారట. ఇలాగేంటంటే మీకు ఎవరైతే డిపాజిట్ చేయడానికి వచ్చారో అందరినీ అతని దగ్గర డైరెక్ట్ చేశారట, అతనికి బ్యాంకులో సీట్ వేసి. దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేసి మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో న్యాయంగా అవన్నీ కూడా ఈ రోజు నుంచి నెల 15 రోజుల లోపల మీ డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పేసి బ్యాంకు తరపునటువంటి వచ్చిన ఆఫీసర్ గారు మాట ఇస్తున్నారు మనకి. కలెక్టర్ గారు కోటి ఇచ్చారు, పీడీ గారు కోటి ఇచ్చారు, అలాగే మన కోటి ఇచ్చారు. ఖచ్చితంగా 45 రోజుల లోపల డబ్బులు వస్తాయి. ఇబ్బంది లేదు కదా. మీరు బయలుదేరితే నేను బయలుదేరుతాను. మనం జూలై నెల 5వ తారీఖుని మనం ఇక్కడ ధర్నా చేపట్టాము. మీ అందరికీ అన్యాయం జరిగిందని మీ డబ్బులు మీకు ఎవరైతే ఈ బ్యాంకు తరఫున బీసీ ఉన్నారో, బిజినెస్ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ నాని గారు తీసుకుని మీకు రసీదులు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయలేదని మీరు ఒక అభియోగంతో మీరు ఇక్కడ ధర్నాకు తిరిగారు. ఆవేళ మీతో పాటు మీకు ఎన్నిదండిగా నిలబడడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో స్పందించారు. మన పీడీ గారు, మూర్తి గారు కానివ్వండి, బ్యాంక్ వారు కానివ్వండి, అందరూ కూడా పూర్తి స్థాయిలో మనకి ఆ రోజు మనకు సపోర్ట్ చేశారు. చేసి 45 రోజుల్లో డబ్బులు ఇచ్చేలాగా ఆ రోజు మనకు హామీ పత్రం కూడా ఇచ్చారు. 40 రోజుల్లో కూడా వాళ్ళు ప్రాసెస్ చేయడానికి శక్తివంతులు లేకుండా చేశారు. కాకపోతే ఇంకొక ఎడిషనల్గా మనం దాని మీద ఒక 28 రోజులు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళ మధ్యలో కూడా మనం తెలియజేయడం జరిగింది. ఇంకో 15 రోజులు టైం పడుతుంది కొంచెం ఈ ప్రాసెస్కి అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైనా మనకి జూలై 5వ తేదీన గొడవ చేస్తే ఆ రోజు జరిగిన దానికి ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ 18వ తేదీ మనకి అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. ఇదందరూ కూడా మీ యొక్క ధైర్య సాహసాలతో మీకు జరిగిన అన్యాయాన్ని మీరు బయటికి తీసుకురావడం వల్ల ఇది జరిగింది. ఏది ఏమైనా సరే అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించారు. అలాగే మీ డోక్రా నుంచి కూడా ఈ జిల్లా అధికారి అయిన మూర్తి గారు కూడా పూర్తి స్థాయిలో నిరంతర పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉన్నారు, ఏ రోజుకి ఆ రోజు మేము చేస్తున్నాం సార్, అయిపోతుంది, మేము కూడా వాళ్ళని కన్వెంట్ చేస్తున్నాము, బోత్ సైడ్స్ కన్వెంట్ చేస్తున్నాము. ఇటు డోక్రా సంఘాలకి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, అలాగే ఆఫీసర్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చేస్తామన్నారు. 67 లక్షల చిల్లర ఈ రోజు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఎవరికైతే ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉండి డబ్బులు రాలేదో, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడ డోక్రా తరపున ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మన చెన్న వెంకటరాజు గారు కానివ్వండి, బాబుల్ గారు కానివ్వండి, తోరాటి రెడ్డి గారు, వీళ్ళందరూ నాయకులు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఎవరి ద్వారా అయినా సరే నాకు కానీ నా మిస్సెస్కి కానీ మీరు ఒక కబురు కానీ మెసేజ్ కానీ అందేటట్టు చేస్తే మీకు ఏదైనా కానీ ఆధారం ఉండి డబ్బులు రాకపోతే వాటిని కూడా పరిశీలిస్తాం. 2వ విడతగా వస్తాయి. ఎవరు కూడా ఒకవేళ ముందు వీళ్ళకి వచ్చేసి మాకు రావేమని చెప్పి ఆందోళన ఎవరు పడొద్దు. ఎవరైనా ఆధారాలు ఉండి రాకపోతే వాళ్ళకు కూడా సరి చేస్తాము.